వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన కుటుంబము కామవరపుకోట పాతూరు గ్రామ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు వీరిని వీరి కుటుంబాన్ని దీవించునుగాక. ఎపిసోడ్ సహకారులు కావాలండి. మనం 10 ఛానల్స్లో వాక్యం చెబుతున్నాం. దేవుని మహాకృప ఇది. టైమింగ్స్ చెప్తాను, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఉదయము 8:30 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో కీర్తనల గ్రంథము, ఉదయము 11 గంటలకు ప్రేమ సాక్షిలో బైబిల్ స్త్రీలు, ఉదయము 11:30 గంటలకు హెవెన్ ఛానల్లో బైబిల్లోని ప్రశ్నలు, ఉదయము 12:30 గంటలకు బైర్షబా టీవీలో బైబిల్ నందు పేర్లు వ్రాయబడని వ్యక్తులు, 1:30 ప్రేమ సాక్షిలో బైబిల్ మరియు మానవ సంబంధాలు, మధ్యాహ్నము 2:30 గంటలకు హెవెన్ టెలివిజన్లో బైబిల్ గ్రంథములో దేవుడు, సాయంకాలం 5 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్లోని స్థలాలు, సాయంకాలం 6 గంటలకు బ్లెస్సింగ్ టీవీలో యోబు గ్రంథం, సాయంకాలం 8:30 గంటలకు బైర్షబా టీవీలో క్రిస్టియన్ కెరియర్, మరియు రాత్రి 9:30 గంటలకు ఇప్పుడు మీరు వింటున్న హెవెన్ టీవీలోని యోహాను సువార్త. 10 ఎపిసోడ్స్ వీ హ్యావ్ ప్లాన్డ్ అండ్ వీఆర్ రికార్డింగ్స్. ప్లీజ్ ప్రే ఫర్ అస్. మా కొరకు ప్రార్థన చేయండి. సపోర్ట్ అస్. ఇంత విస్తృత వాక్యం ఇస్తున్నాం. ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. కామవరపు కోట నుండి పాతూరు గ్రామ నివాసితులు ఇచ్చిన సహాయం ప్రభు గొప్పది. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము దిగజారిన స్థితిలో ఉండగా ఆఖరికి మమ్మల్ని 16 ఏండ్లు ఉన్న పార్ట్నర్షిప్ వాళ్ళు తోసివేయగా ఇదిగో ఇలా మీరు చేర్చుకున్నారు ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇది ప్రజల క్షేమం కొరకు వెళ్ళటానికి సహాయం చేయండి. అనేకులు భాగస్థులు చేయండి. నేటి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ తెరవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం మీద ఉంచుకోండి. 17వ అధ్యాయం గంభీరమైన ప్రభువు యొక్క మాటలు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. కాబట్టి లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవ్వడునూ నశింపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎవడు నశింపలేదు. ఇక్కడ యేసు ప్రభువు తన శిష్యులను కాపాడిన విధానం గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువు తన శిష్యులను కాపాడిన విధానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటి ఆయన సెలవిచ్చినది? ఏమిటి? దేని నుండి కాపాడుతున్నాడు ఆయన? నాట్ ఫ్రమ్ ఫిజికల్ ఎలిమెంట్స్, భౌతికమైన శక్తుల నుంచి కాదు. శిష్యులను పడగొట్టాలని సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ప్రభువు వారిని కాపాడుతూనే ఉన్నాడు. సాతానుని ఆయుధం అవిశ్వాసం. సాతానుని ఆయుధం అవిశ్వాసం. అవిశ్వాసము రప్పించి పాడు చేయాలని చూస్తాడు. దేవునికి సరిపడనిది అవిశ్వాసమే. దేవుని నుండి దేవుని పిల్లలు దూరం అవటానికి సాతాను ఎంచుకునే ఆయుధం అవిశ్వాసం. ఈ అవిశ్వాసం అనే ఆయుధం చేత అపవాది యేసు శిష్యులను తాకటానికి పలుమార్లు ప్రయత్నం చేశాడు.
కానీ యేసు తన టీచింగ్స్ ద్వారా, వారికి ఇస్తున్న సందేశం ద్వారా, తాను వారి కొరకు ప్రార్థించటం ద్వారా వారిని సంరక్షిస్తూ వచ్చాడు. గెత్సెమనే వనంలో పేతురుతో మాట్లాడు, పేతురు మిమ్మలను సాతాను గోధుమలను జల్లించేసేయాలని చూశాడు, నేను మిమ్మల్ని కాపాడాను అని చెప్పారు. కనుక అపవాది యేసు మీద అవిశ్వాసం తేటానికి నిత్యం ప్రయత్నం చేస్తాడు. ఇది మనం నేర్చుకోవాలి, ఈ పాఠం తెలుసుకోవాలి. సాటన్ ఆల్వేస్ ట్రై టు బ్రింగ్ అన్బిలీఫ్ ఆన్ జీసస్. మీకు ఆర్గ్యుమెంట్స్ కూడా అంతే. వాగ్యుద్ధాల్లో కూడా యేసు నమ్మద్దు, యేసు దేవుడు కాదు, యేసు నమ్మద్దు, యేసు ఒక ప్రవక్త మాత్రమే, దేవుడిగా నమ్మద్దు. యేసు దేవుడు కాదు అని చెప్పినవాడు, యేసు దేవుడు కాడు అని చెప్పినవాడు వాక్యం ప్రకారముగా దైవాత్మ లేనివాడు. దేవుని ఆత్మ ఉంటేనే తప్ప యేసు దేవుడని ఎవడు ఒప్పుకోడు. అది మనకు వాక్యం చెబుతాను. కనుక యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుటలో వారు వీగిపోకుండా ప్రభు వాళ్ళని కాపాడుకుంటూ వచ్చానని చెబుతున్నాడు. లేఖనము నెరవేరేటట్లుగా వీరందరినీ నేను కాపాడాను, ఒక నాశన పుత్రుడు మినహా. బికాజ్ ఇట్ వాజ్ రిటెన్ ఆల్రెడీ, అతని గురించి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది కాబట్టి నేను అతని గురించి మాట్లాడిన అన్నాడు. 11 ఇప్పుడు నేను నీ యొద్దకు వస్తున్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెబుతున్నాను, వారికి నీ వాక్యమిచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకం వారిని ద్వేషించును. నేను వారికి నీ వాక్యాన్ని ఇచ్చాను. I praise God for this verse. I have given them your word. What is the word? The word is the sword. ఎఫెసీ పత్రికలో వాక్యాన్ని ఖడ్గంతో పోల్చాడు పౌలు గారు. The word of God is the sword of the God. కర్టిస్ హడ్సన్ అని ఒక ఆయన ఉండేవాడు నా చిన్నతనంలో. కర్టిస్ హడ్సన్ ఆయన సోర్డ్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పి ఒక పత్రిక రన్ చేశాడు, న్యూస్ ప్రింట్ మ్యాగజైన్. చాలా ఎక్కువ మెటీరియల్ ఉండేది కానీ చీపెస్ట్ పేపర్. కర్టిస్ హడ్సన్, ద సోర్డ్ ఆఫ్ ద లార్డ్. అందులో అద్భుతమైన ఆంగ్ల ప్రసంగాలు, ఆంగ్ల సమాచారం బైబిల్ గురించి ఇచ్చేవాడు. దట్ గివ్స్ అస్ ద స్ట్రెంగ్త్. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధల్లో అది నాకు నెమ్మదిచ్చింది. దేవుని వాక్యం బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం మనల్ని సంపూర్ణులు చేస్తుంది. దేవుని వాక్యం మనల్ని బలవంతులు చేస్తుంది. దేవుని వాక్యము మనకు అవగాహన కల్పిస్తుంది. ఇట్ గివ్స్ అస్ ద డిజర్నింగ్, వివేచన కల్పిస్తోంది అది. అందుకనే నీ వాక్యాన్ని నేను వారికి ఇచ్చేశాను. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్కు నీకు ఇవ్వబడింది, నువ్వు దాన్ని తీసుకున్నావా? నేను ప్రతిరోజు 4 ఛానల్స్ ద్వారా, 5 ఛానల్స్ ద్వారా ఒక 10 ప్రసంగాలు రికార్డ్ చేయటానికి ఉపక్రమించాను. ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా కష్టంతో కూడిందే. ఆయన ప్రయత్నం చేస్తున్నా, 1-2 అటు ఇటుగా అవుతున్నా కూడా ప్రయత్నం చేస్తున్నా. ఖచ్చితంగా నా టైం షెడ్యూల్లో సెట్ చేస్తాను, అవి అవుతాయి, నా నమ్మకం. వాక్యము వెల్లడైతోంది, వెలుగు కలుగుతోంది, ఆత్మలో ఒక నూతనమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది అనేది నేను గుర్తెరగలిగాను. ఒక ఇన్నర్ మ్యాన్ స్ట్రెంగ్తన్ అవటం, అంతరంగ పురుషుడు బలోపేతం అవటం, అంతరంగ పురుషుడు వాల్యూ బేస్డ్గా బిల్డ్ అవటం చాలా స్పెసిఫిక్గా వాక్యం చెబుతున్నప్పుడు నాకు అర్థమైంది, నేను గ్రహించగలిగాను. నా థాట్ లెవెల్ మారింది, నా ఆలోచన మారింది, నా వ్యవహార సరళి మారింది, చాలా వాటిలో మెచ్యూరిటీ వచ్చింది. వై? బికాజ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని బట్టి.
ఇట్ గివ్స్ లైట్ టు అవర్ స్పిరిచువల్ ఐస్. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఎలా వెళ్ళాలో ఎలా వెళ్ళకూడదో, ఎలా భావించాలి ఎలా భావించకూడదు, ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తించకూడదో వాక్యం నేర్పించింది. వాక్యం నేర్పించింది. అందుకే ప్రభు అన్నారు, ఐ హ్యావ్ గివెన్ దెమ్ ద సోర్డ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని నేను వారి చేతికి ఇచ్చేసాను అన్నాడు. నేను లోక సంబంధిని కాదు కాబట్టి వారు లోక సంబంధులు కారు, అందుకే లోకం వారిని ద్వేషిస్తుంది. కాబట్టి నీవు లోకములో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ దుష్టుడి నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. యేసు మన కొరకు ఏమని ప్రార్థించాడు? దుష్టుని నుండి వారిని కాపాడు. అదే మనకు ఆయన నేర్పిన పరలోక ప్రార్థనలో కూడా శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను కాపాడు అని ప్రార్థించారు. శోధనలోకి ఎందుకు వస్తావు నువ్వు? అసలు దేవుడు ఎందుకు తెస్తాడు శోధనలోకి? అక్కడ తర్జుమా ఏమిటంటే మనం చూస్తున్నప్పుడు, డు నాట్ అలౌ us టు బి టెంప్టెడ్ బై ద సాటన్. సాతానుని చేత మేము శోధించబడకుండానట్లుగా మమ్మలను శోధకుడి నుండి తప్పించు అని చెప్పి అడుగుతున్నాడు. Temptation is not the sin, but yielding to the temptation is the sin. శోధన పాపం కాదు, శోధనకు లోబడుట పాపం, శోధనకు పడిపోవుట పాపం. శోధన రాకుండా ఉండదు, కానీ దాన్ని జయించగలుగుతాం. In Christ we can overcome all kinds of temptations. It is the promise of God for us. ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం. లోకములో నుండి వీళ్ళని తీసుకెళ్ళిపో ప్రభు అని నేను అడగటంలా, వీళ్ళని మాత్రం దుష్టు నుంచి కాపాడమని అడుగుతున్నాను. మన కొరకు యేసు చేస్తున్న ప్రార్థన ఏమిటో తెలుసా? దుష్టుని నుండి కాపాడబడాలి ప్రభువా వీళ్ళందరూ. మనం అలా ఉంటున్నామా? మనం అలా ఆలోచిస్తున్నామా? మనం లోకాన్ని ప్రేమిస్తే ప్రభువుని ప్రేమించిన వాళ్ళం కాదని తెలుసుకున్నామా? నీ కొరకు ప్రభువు ప్రార్థించాడు, ఇంకా ప్రార్థిస్తున్నాడు అని నీకు తెలుస్తోందా? నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు. దేర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్, కార్నల్ పీపుల్. కార్నల్ పీపుల్, నేచురల్ పీపుల్, ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులైన మనుషులకు భిన్నమైన మనస్తత్వం కలిగిన లోక సంబంధులు కాని వారు వీరు. దే ఆర్ స్పిరిచువల్ నాట్ కార్నల్, దే ఆర్ స్పిరిచువల్ నాట్ నేచురల్. ప్రకృతి సంబంధమైన వాళ్ళం కాదు మనం. మనుషులందరూ ఆలోచించినట్టు ఆలోచించితే మనం విశ్వాసులం కాదు. అవర్ థాట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద థాట్స్ ఆఫ్ ద వరల్డ్లీ పీపుల్. People looks at their benefit, but we looks at the others' benefit and the welfare of the people. ఇతరుల క్షేమం కొరకు లాభం కొరకు తలుస్తాము తప్ప మన క్షేమం మన లాభం కొరకు మనం తలంచుకోం, మనం ఆశించాం, మనం ఇష్టపడం. దట్ ఈస్ స్పిరిచువల్ లైఫ్, దట్ ఈస్ స్పిరిచువల్ మ్యాన్. ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటాడంటే తన కోసం తను వెంపర్లాడు, ఇతరుల బాగు కోసం చూస్తాడు, ఇతరుల క్షేమం కోసం చూస్తాడు, ఇతరుల రక్షణ కోసం అరులు చేస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. దేవుణ్ణి వాడుకోవటం, దేవుని చేత వాడబట్టం. బిలీవర్ కెన్ బి యూజ్డ్ బై గాడ్, బట్ అన్బిలీవర్ కెన్ యూజ్ గాడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. దేవుణ్ణి వాడుకుంటాడు అవిశ్వాసి, దేవుడి పేరు వాడుకుంటాడు అవిశ్వాసి. కానీ విశ్వాసి దేవుడి చేత వాడబడతాడు, దేవుడు అతన్ని వాడుకుంటాడు విశ్వాసి. వారు లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సాంక్టిఫై దెమ్ ఇన్ ద ట్రూత్, యువర్ వర్డ్ ఈజ్ ట్రూత్. సాంక్టిఫై దెమ్ ఇన్ ద ట్రూత్, సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యి. చూడండి, శాంక్టిఫై దెమ్ అంటే క్లెన్స్ దెమ్, శుద్ధి చేయి, వాళ్ళని సత్యంతో శుద్ధి చేయి.
దేంతో? సత్యముతో శుద్ధినిగా చేయి ప్రభువా వాళ్ళను. ట్రూత్తో వాళ్ళు శుద్ధులు కావాలి. నీ వాక్యమే సత్యము. కీర్తనాకారుడు అన్నాడు, దేని చేత యవ్వనులు తమ నడత శుద్ధిపరుచుకుందురు? దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నట్టు చేతనే కదా. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకున్నట్టు చేతనే యవ్వనులు తమ యొక్క మార్గాన్ని సరిచేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు, బాగు చేసుకుంటారు. ఒక్క యవ్వనులేనా? మిగతా వాళ్ళు కాదా? అందరూ తమ నడవడికను శుద్ధి చేసుకోవటానికే దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక నీ వాక్యమే సత్యము. సత్యము స్వతంత్రులుగా చేస్తుంది. ఇండియన్ ప్రియాంబుల్లో ఫ్రీడమ్ చాలా ఇంపార్టెంట్. స్వేచ్ఛ, ఆర్థికపరమైన స్వేచ్ఛ, సామాజికపరమైన స్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, అనేక స్వతంత్రాలు ఉన్నాయి మనకి, మన దేశం ఇచ్చింది. ఆ స్వేచ్ఛ అనుభవించకపోతే బందీయే మనం, బానిసలమే మనం, చెరలో ఉన్నవారమే. కనుక యేసు చెబుతున్నాడు, పరలోకపు స్వేచ్ఛ అంటే పాపము నుండి విమోచించబడిన స్వేచ్ఛ, క్రీస్తు రక్తమునందలి విశ్వాసం ద్వారా పొందుకున్నటువంటి గొప్ప స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం, అది ప్రభువు మనకిస్తున్నాడు. నీ వాక్యమే సత్యము, వాక్యము నీది, నీ కుమారుడు వాక్యం. మాట్లాడుతున్నది యేసే, కానీ నీ వాక్య సత్యం అన్నాడు, నా వాక్యం అని అన్నా. ద వర్డ్ బిలాంగ్స్ టు యూ లార్డ్, ఇట్ ఈస్ దై వర్డ్, ఇట్ ఈస్ యువర్ వర్డ్, ఇట్ ఈస్ ట్రూత్. And you sent me into the world, so I have sent them into the world. You have sent me to the world, and I am sending them to the world. As you sent me into the world, so I have sent them into the world. నువ్వు నన్ను పంపించావే, నేను అలాగా వీళ్ళను పంపిస్తున్నాను, లోకంలోని పంపిస్తున్నాను. నీవు నన్ను లోకంలోని పంపించినట్టు నేను వాడిని లోకంలోకి పంపిస్తున్నాను అన్నాడు. యేసు ఎలా వచ్చాడు? లోకంలోనికి తగ్గించుకొని వచ్చాడు, సిలువ కొరకు వచ్చాడు. నేను కూడా వాళ్ళ లోకంలో పంపిస్తాను, ఎందుకంటే తగ్గించుకోవటానికి సిలువకే. ఐఎమ్ సెండింగ్ దమ్ టు ద పీపుల్ not to rule but to serve. I am sending my disciples to the world to serve and to save them and to seek them. వాళ్ళు వెతికి రక్షించాలి, వాళ్ళకి సేవ చేయాలి. అందుకు వెళ్తున్నారు. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపుతున్నట్టుగా, సాధువులు వెళ్ళినట్టు వెళ్తున్నారు. బీ విత్ దెమ్ లార్డ్. నన్ను పంపినట్టు నేను వాళ్ళని పంపుతున్నాను. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. అండ్ ఫర్ దేర్ సేక్ ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ దట్ దే ఆల్సో మే బి సాంక్టిఫైడ్ ఇన్ ట్రూత్. సెల్ఫ్ కాన్సక్రేషన్. ఐ కాన్సక్రేట్ మై సెల్ఫ్ ఫర్ దేర్ సేక్. నాకు బిషప్ కాన్సక్రేషన్ అయింది 2015 డిసెంబర్లో, బిషప్ కాన్సక్రేషన్. సో కాన్సక్రేషన్ అంటే ప్రత్యేకపరుచుకుని అభిషక్తం ఒకట ఏర్పరచుకోవటం. దేని కొరకంటే ఫర్ ద సేక్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇట్స్ గ్లోరియస్ లెవెల్ ఆఫ్ లివింగ్. ఒక మహోన్నత స్థాయికి దేశం ఎదగటానికి నేను ఆ కాన్సక్రేషన్ తీసుకున్నాను. ఐఎమ్ కాన్సక్రేటెడ్ ఫర్ ద నేషన్ ఇండియా, to see the people happy. ప్రజలు సంతోషంగా ఉండాలి, రక్షణ పొందాలి, అన్ని విడుదలను పొందాలి. దానికోసం కాన్సన్ట్రేట్ చేసుకున్నాను నేను. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇట్స్ నాట్ ద పొజిషన్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. మై బిషప్షిప్ ఈజ్ నాట్ ద పొజిషన్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మై సెల్ఫ్. సో ఐఎమ్ కాన్సన్ట్రేటెడ్. అందుకే నేను ఇప్పుడు ఇండియా ఇండిపెండెంట్ బిషప్స్ కౌన్సిల్ పెట్టాను. అందులో 674 మంది బిషప్స్ కావాలి ఇండియా మొత్తం మీద, టు సీ ద వెల్ఫేర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఇన్ ఇండియా. టు సీ ద వెల్ఫేర్ ఆఫ్ ద క్రిస్టియన్ ఇన్ ఇండియా. భారతదేశంలోని క్రైస్తవుడి యొక్క క్షేమం, యోగక్షేమం
చూడటానికి నేను ఉపక్రమించా. అందుకే సిఐబిఐ కౌన్సిల్ ఆఫ్ ఇండిపెండెంట్ బిషప్స్ ఇండియా ప్రారంభించాను. ఐ కాన్సక్రేటెడ్ మై సెల్ఫ్ అన్నాడు ప్రభు. నన్ను నేను ప్రతిష్ఠించుకుని ఇందులో సత్యమందు వారు ప్రతిష్ఠ చేయబడినట్లు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. సో యూ హ్యావ్ టు బి కాన్సక్రేటెడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ట్రూత్. సత్యములో నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోగలిగితే యూ విల్ బి ఎ డిఫరెంట్ మ్యాన్, యూ విల్ బి ఎ డిఫరెంట్ క్రీచర్. నువ్వు ప్రత్యేకమైన వాడుగా ఉంటావని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యూ విల్ డై ఫర్ ద పీపుల్, నో డౌట్ అబౌట్ ఇట్. యూ కెన్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ పీపుల్, నో డౌట్ ఇన్ ఇట్. అండ్ యూ కెన్ విన్ ద పీపుల్, నో డౌట్ ఇన్ ఇట్. 21వ వచనం, మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మేటట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యం వల్ల నా నామం ముందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకంగా ఉండాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దట్ ఈస్ మై సింగిల్ ఎజెండా ఇన్ సిబి. దాట్స్ మై సింగిల్ ఎజెండా ఇన్ అవర్ సిబి. మా బిషప్స్ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటంటే యునైట్ ఆల్ ద చర్చ్ ఇన్ ఇండియా who trusted in Jesus, who believed in Jesus. Not only the priests and bishops, but also the people who were saved in the name of Jesus. యేసుక్రీస్తు నామములో రక్షించబడిన వారందరూ ఐక్యముగా ఉండవలెనని ఏకమై ఉండవలెనని విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. who are outside this group, వీళ్ళు కాక బయట వాళ్ళు ఉన్నారే వాళ్ళు కూడా ఏకం కావాలి వీళ్ళతో పాటు అని నేను వీరి ఐక్యత కోసం ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ జీసస్ ఈస్ క్రైయింగ్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్, యునైటెడ్ పీపుల్ అండ్ యునైటింగ్ పీపుల్. ప్రభు బిడ్డలను సమకూర్చి ఏకం చేస్తున్నాడు. మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చాను. నేను ఎందుకంటే వారి కోసం ఇలా ప్రార్థన చేస్తున్నాను, మనం ఏకమైనలాగున వారు కూడా ఏకమై ఉండాలి. మీరు ఆలోచించండి, ఇండియా మొత్తం మీద 674 మంది ఇండిపెండెంట్ బిషప్స్ని ఏకం చేయటం అంటే చిన్న విషయం అంటారా? ఫస్ట్ టైం ఫస్ట్ స్పెల్లో 21 మందిని ఏర్పరిచాం. నవంబర్ 13కి 70 మంది అనుకున్నాం. డిసెంబర్ 15th లోపల 120 అనుకున్నాం. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది, పంజాబ్కి సంబంధించిన వర్క్ స్టార్ట్ అవుతుంది. దీనికి కారణం ఏంటో తెలుసు? ఐ ప్రేడ్ ఫర్ ఇండియా సిన్స్ లాస్ట్ 5 years. గత 5 సంవత్సరాలుగా భారతదేశం కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. ఆ పటం ఎదురుగా పెట్టి ఇండియన్ మ్యాప్, ఇండియా షుడ్ బి బ్లెస్డ్. ఒక్క మాట చెప్పనా? అబ్రహామును పిలిచినప్పుడు చెప్పాడు, నీ ద్వారా లోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి నీ సంతానం ద్వారా అని. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. యూ విల్ బి ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద నేషన్స్. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఫర్ ఆల్ ద నేషన్స్ ఇన్ ద వరల్డ్. అది అబ్రహాంకి చెప్పాడు. ఇవాళ అందులో భాగమే మనం కూడా. we also should be the blessing, channel of blessing to others in India. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనము దీవెన ఛానల్గా కావాలి. అందుకొరకు మనం పిలువబడ్డాం, అందుకొరకు మనం ఏర్పరచబడ్డాం, అందుకొరకు మనం నియమించబడ్డాం, అందుకొరకు మనం జీవిస్తున్నాం, అందుకొరకే మనము సేవ చేస్తున్నాము. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించావని లోకం తెలుసుకున్నట్లు నా మహిమను నాకు అనుగ్రహించావే, అది నేను వారికి ఇచ్చేశాను. ఇది ఇంగ్లీష్లో చదువు. ఫాదర్, ఐ డిజైర్ దట్ దే ఆల్సో whom you have given me may be with me where am I, to see my glory that you have given me, because he loved me before the foundation of the world.
జగత్తు పునాది వేయబడక మునుపు నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నాకు ఏ మహిమను ఇచ్చితివో ఆ మహిమను నేను వీరికి ఇచ్చాను, ఎందుకంటే వీరు ఏకముగా ఉన్నందున నీవు నన్ను ప్రేమించినట్లు వారిని ప్రేమిస్తున్నావు అని లోకం తెలుసుకోవాలి. All Indians should learn that God loves the children of God in India in a special way. భారతదేశంలో ఉన్న రక్షించబడిన సమూహాన్ని దేవుడు ప్రత్యేకముగా చూస్తున్నాడని లోకం తెలుసుకోవాలి. ఇట్ ఈస్ ట్రూ మై ఫ్రెండ్స్, ఇట్స్ ట్రూ మై ఫ్రెండ్స్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎ స్పెషల్ లవ్ టువర్డ్స్ us, a personal love towards us, unconditional love towards us. ఆయన గొప్ప ప్రేమ మన పట్ల కనపరుస్తున్నాడు. అవర్ గాడ్ ఈజ్ సో కైండ్, దయగలవాడు, కంపాషనేట్, కనికరం గలవాడు, ఎక్సలెంట్ హార్ట్, ఘనమైన హృదయం కలిగినవాడు. మనల్ని ప్రేమించి మనకు మహిమనిస్తున్నాడు, మనల్ని ప్రేమించి మనకు వాక్యం ఇచ్చి ఉన్నాడు, మనల్ని ప్రేమించి మనము ప్రతిష్ఠ చేసి ఉన్నాడు, మనల్ని ప్రేమించి మనకు ప్రార్థన ఇచ్చున్నాడు, మన బలపరుస్తున్నాడు, విశ్వాసాన్ని ఇస్తున్నాడు. ఏమని స్తుతించగలం ఈ గొప్ప దేవుని? ఏమని స్తుతించగలం ఈ గొప్ప దేవుని? మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ వచనం దగ్గర నేను ఆప్ చేస్తున్నానండి. 23వ వచనం దగ్గర రేపటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకుందాం. మిగిలినవి నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబము కామవరపు కోట నుండి ఒక విశ్వాసి గారు, పాతూరు గ్రామ నివాసితుల కుటుంబం సహకరించారు. ప్రభువుని దీవించును గాక. ఏసే పరిష్కారం 10 ఛానల్స్, 10 స్పెషల్ ప్రోగ్రామ్స్. అపార్ట్ ఫ్రమ్ దీస్ 10 we are having another outside 3 channels are working out. ఇంకా బయట కూడా 3-4 ఛానల్స్ పోతున్నాయి. వాటి కొరకు కూడా ప్రార్థించండి. రికార్డింగ్స్కి యూ కాంట్ బిలీవ్ ఐ హ్యావ్ నో మనీ ఈవెన్ టు పర్చేజ్ CDs, DVDs. DVDలు కూడా కొనడానికి డబ్బు లేదు ఆఫీస్లో. ఆఫ్ కోర్స్ గాడ్ ఈజ్ విత్ మీ. అయినా సరే దేవుడు నాతో ఉన్నాడు. మీరు రండి, లెట్ us జాయిన్ అవర్ హ్యాండ్స్ అండ్ రీచ్ ద పీపుల్ విత్ ద రెయిన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య వర్షం చేత ప్రజలను చేరదాం. రండి, కలిసి పనిచేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. పాతూరు గ్రామ నివాసితుల మాస్టర్ కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్యోపదేశం ద్వారా మాతో మీరు స్పష్టంగా మాట్లాడారు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు నామమున దీవెన కోరుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న